హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదొచ్చేసి నా ప్రొడక్టివ్ మార్నింగ్ వ్లాగ్. సో, ఇది యాక్చువల్లీ సండే వ్లాగ్ అనమాట. సండే అయినా, మండే అయినా, ఏ రోజైనా కూడా ఆడవాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు కదండీ! కంపల్సరీ వర్క్ అనేది చేయాలి. సర్లే వర్క్ ఏం చేస్తాంలే అని కొంచెం లేజీగా ఉంటే నెక్స్ట్ డేకి అది చాలా డబుల్ అయిపోతుంది. సో, అది కాకుండా వంట వండడం మాత్రం తప్పదు కదా! సో, కంపల్సరీ వంట అయితే చేయాలి. సో, ఇంకా నా వర్క్ అయితే మార్నింగ్ లేవగానే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈ రోజైతే 6:00కే బట్టలైతే వేసేసాను. సో, ఇంకా కాసేపు మళ్ళీ పడుకొని లేచాను. పడుకొని లేచేసరికి ఇంకా బట్టలైతే క్లీన్ అయిపోయాయి. ఇంకా మా ఇద్దరు పిల్లలు లేవలేదనేసి నేనైతే బట్టలైతే ఫస్ట్ ఆరేయడానికెళ్తున్నానండి. సో, లేదంటే వాళ్ళు లేచిన తర్వాత ఆరేస్తే ఇంకా వాళ్ళు నాతో పాటే వస్తారనమాట. అందుకనేసి నేనింకా వాళ్ళు పడుకున్నప్పుడే తొందరగా ఆరేస్తాను. సో, తర్వాతయితే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మిల్క్ అయితే వేడి చేస్తున్నాను. మిల్క్ అయితే వేడి చేసి పక్కకు పెట్టేస్తాననమాట. ఒకవేళ లేచి బ్రష్ చేసి ఇంకా ఆకలేస్తుంది అంటే మాత్రం ఫస్ట్ అయితే హార్లిక్స్ కలిపిచ్చేస్తాననమాట. అందుకనేసి ఎవ్రీడే మిల్క్ మాత్రం కంపల్సరీ వేడి చేస్తాను. ఇంకా మిల్క్ వేడి చేయడం అయిపోయింది. మిల్క్ పక్కకు పెట్టేసి ఓ సైడ్ నుంచయితే రైస్ కూడా పెట్టేసాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో, డైరెక్ట్ అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సమ్‌టైమ్స్ ఈ మధ్య అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయట్లేదు. స్కిప్ చేస్తున్నాను. సో, ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా దోస, ఇడ్లీ అలాంటివైతే తినట్లేదనేసి సో, ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, ఈరోజైతే చుక్క కూర ప్రిపేర్ చేస్తున్నాను. అందుకనేసి చుక్క కూరని కట్ చేసుకొని దీంట్లో అయితే వాటర్ వేసుకొని ఒక 2, 3 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం మట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి సో, నేనైతే ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారండి. సో, ఈ మధ్య చికెన్ తినట్లేదు చాలామంది. సో, నేను కూడా తినట్లేదనమాట. లాస్ట్ సండే కూడా మేమైతే ప్రాన్స్, ఫిష్ అలాంటివి తెచ్చుకున్నాము. సో, ఈసారి మాత్రం చికెన్ అయితే తీసుకొచ్చారు. సో, చికెన్‌ని కూడా బాగా క్లీన్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. చికెన్‌ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి క్లీన్ చేసుకుంటే బావుంటుందనమాట. తర్వాతయితే ఇక్కడ చుక్క కూర అయితే కుక్ చేస్తున్నానండి. సో, రైస్ అయితే కుక్ అయిపోతుంది పక్కన. ఈ చుక్క కూర కూడా తొందరగా కుక్ అయిపోతది కదా! సో, మనం ఎంత క్వాంటిటీ వేసినా కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది. చాలా తక్కువగా అయిపోతుందనమాట. సో, బావుంటుంది టేస్ట్. గోంగూర ఇంకా చుక్క కూర ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు కదా! చాలా పుల్ల పుల్లగా బావుంటుంది. సో, అలాగే ఈరోజైతే ధనియా పౌడర్‌ని ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, చికెన్‌లో అయినా, దేంట్లో అయినా వేయాలి అంటే పౌడర్ అనేది ఉండాలి కాబట్టి, సో, నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట నుంచి ఏం తీసుకురానండి. సో, బయట ధనియా పౌడర్ అనేది అంత టేస్టీగా ఉండదు. అందుకనేసి ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం. జస్ట్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. సో, తర్వాత చికెన్‌ని మ్యారినేట్ చేసుకుంటున్నాననమాట. సో, చికెన్‌ని సమ్‌టైమ్స్ బాగా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలా కాకుండా డైరెక్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. మీకెలా ఇష్టమో కామెంట్ చేయండి. సో, నేనైతే ఫస్ట్ అయితే నార్మల్‌గా వేసేదాన్ని. సో, ఇప్పుడైతే ఇలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పెట్టేసి తర్వాత తినే ముందు కుక్ చేస్తున్నాననమాట. అలా కుక్ చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సో, ఒకసారైతే మీరైతే ట్రై చేసి చూడండి. మీరెలా కుక్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో, ఇంకా నేనైతే కుక్ చేస్తూనే ఇంకా మా పిల్లలకైతే ఇంకా మిల్క్ అయితే తాగిచ్చేసాననమాట. సో, ఇవన్నీ కూడా సమ్‌టైమ్స్ కొంచెం రష్‌గా అనిపిస్తాయి వర్క్స్ అన్నీ. సమ్‌టైమ్స్ అయితే ఈజీగా అయిపోతాయనమాట. పిల్లలు లేవకముందే చేసుకుంటేనేమో తొందరగా అయిపోతుంది. సో, లేచాక చేస్తే మాత్రం ఈజీగా అయిపోదనమాట వర్క్ అనేది. ఇక్కడైతే ఇంకా పిల్లలకి మా పెద్ద పాప సండే కదా! సండే అనేసి వాళ్ళ డ్యాడీ మిల్క్ తాగిన తర్వాత బయటికి తీసుకెళ్లారు. సో, మా చిన్న పాపకి కొంచెం నేను మిల్క్ తాగించేసి, ఇంకా ఏదైనా తింటుందా అంటే తినట్లేదనేసి టీవీ దగ్గర కూర్చోబెట్టేసి, తర్వాతయితే కుకింగ్ అయితే చేసుకుంటానండి. తను అప్పటికే వచ్చేసి అరుస్తూ ఉంటది. సో, ఎత్తుకోమని. సో, కొంచెం ప్యాంపర్ చేస్తే సరిపోతుందనమాట. సో, కొంచెం ప్రేమగా చూసుకుంటే పిల్లలైతే హ్యాపీగా ఉంటారు. సో, సమ్‌టైమ్స్ అయితే బాగా ఇరిటేట్ చేస్తారు. సమ్‌టైమ్స్ అయితే బావుంటారనమాట. సో, ఇంక నేనైతే కర్రీ ఇక్కడ పెట్టేసి వెళ్ళి తననైతే ప్యాంపర్ చేయాలి. టీవీ దగ్గర కొంచెం మంకీ లేదంటే డాగ్ అలాంటి బొమ్మలు పెట్టేస్తే ఈజీగా చూస్తూ ఉంటదనమాట. లేదంటే బాగా అల్లరి చేస్తూ ఉంటది. సో, మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. సో, ఈ ఈ ప్రాబ్లమ్ అంతా మదర్స్‌కి మాత్రమే అర్థమవుతుందండి. ఎవరైతే మదర్స్ ఉంటారో, న్యూ బోర్న్ మదర్స్ ఉంటారో సో, వాళ్ళకి మాత్రం అర్థమవుతుందనమాట. చిన్న చిన్న పిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇంటి వర్క్ చేసుకోవడం అనేది ఎంత కష్టం అనేది అర్థమవుతుందనమాట. సో, ఎవరి సపోర్ట్ ఉండదు. మనమే చేసుకోవాలి. అన్నీ మనమే చేసుకోవాలి. మార్నింగ్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ తినడమే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సో, తినడానికి ఫస్ట్ టైమే ఉండదు.
అంత బిజీగా వర్క్ ఒకదాని వెంట ఒకటి చేస్తేనే వర్క్ అనేది అయిపోతది. లేదంటే అయిపోదు. సో, వంట చేయడం, ఇల్లు ఊడ్చుకోవడం, ఇల్లు తుడుచుకోవడం. సో, నెక్స్ట్ ఇంకేమైనా దోస బ్యాటర్ అలాంటివుంటే ప్రిపేర్ చేసుకోవడం, వాటికి నానబెట్టుకోవడం, ఇంకా వాళ్ళకి తినిపించడం, వాళ్ళకి స్నానం చేయించడం ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టం కదా! ఒక సండే రోజు కూడా రెస్ట్ లేకుండా ఎన్ని పనులు చేయాలో. ఒక్కరోజు రెస్ట్ ఉంటే బావుంటది. అన్నీ పీస్‌ఫుల్‌గా ఉంటే కొంచెం పీస్‌ఫుల్‌గా పడుకుంటే బావుంటది అని అనిపిస్తది. కానీ అస్సలు కుదరదండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉండాలి. ఇంకా నైట్ టైమ్‌లో కూడా ఇంకా పిల్లల్ని పడుకోబెట్టడం కూడా ఒక పెద్ద టాస్క్ అనమాట. సో, ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి ఒక సైడ్ తిను, ఒక సైడ్ తను పడుకొని సో, ఇద్దరికీ సేమ్‌గా చేయాలి అని అంటారు. అంటే ఇద్దరు నన్ను పడుకోబెట్టు అంటారు. ఇంకా ఎవరిని కాదనలేము. అసలు ఏం చేయాలో అర్థం కాదు. నాకైతే సమ్ టైమ్స్ అసలు ఏం చేయాలో అర్థం కాదు. మరి అలాంటి సిట్యుయేషన్ ఉంటదనమాట. చాలా కష్టంగా ఉంటది. ఏడుపొచ్చేస్తది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఇంక మా మమ్మీకి చెప్పినా కూడా మా మమ్మీ ఏమంటది, "సో, భరించాలమ్మా. ఇంక మనమే చేసుకోవాలి కదా! ఎవరున్నారు చేయడానికి" అని అంటది. సో, ఇంక మనమే చేసుకోవాలి కదా! అనేసి నేనైతే చేస్తానండి. ఇంక నిద్రలో కూడా ఇంక తను, తిను ఇద్దరు ఒక్కొక్కరు లేచి ఏడవడం అలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరిని చూస్తూ ఉండాలి. సో, అన్నం తినేది కూడా హరీబరీగా తినాల్సొస్తది. ప్రశాంతంగా కూర్చొని అన్నం తినాలంటే గూడా కుదరదు. అలాంటి డేస్ అనమాట. పిల్లలుంటే మాత్రం మరీ కష్టమండి. ఇంకా చిన్న పిల్లలు కదా! చేయడం చాలా కష్టం. పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేయడం మాత్రం చాలా అంటే చాలా కష్టమండి. ఒక సండే రోజన్నా రెస్ట్ ఉంటే బావుంటది అని అనిపిస్తది కానీ, సండే కూడా రెస్ట్ ఉండదండి. సో, అంతా హరీబరీగా వర్క్స్ అనేవి చేయాలి. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ ఎవ్రీ డే సో, ఇలాంటి రొటీనే ఉంటదనమాట. కంపల్సరీగా వర్క్స్ అయితే ఉంటాయి. వర్క్ లేకుండా ఖాళీగా కూర్చున్న రోజైతే ఏది ఉండదు. సో, మదర్స్ అందరికీ ఇదైతే కంపల్సరీగా అర్థమవుతుంది. సో, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక నేను అన్నం తినేసరికి 3:00 అనేది అయితుందనమాట. ఎందుకంటే వాళ్ళకి తినిపించి సో, తినాలి కదా! అందుకనేసి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.